వీడియోలో ఎర్నిజీ24 రియల్ ఫేక్ అనేది చెప్తా. ఫస్ట్ ఎర్నిజీ24 నిన్న అసలు ఇడిసబెట్టా ఎంతమంది యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళందరూ డిలీట్ చేసే వరకు ఎర్నిజీ24 యాప్ గురించి తెలుగులో వీడియో చేస్తూనే ఉంటా. ఎందుకంటే నేను ఒక ఎర్నిజీ24 యాప్ రియల్ ఫేక్ అనేది యూట్యూబ్లో ఒక వీడియో చేసిన. 20 గురించి నేను యూట్యూబ్లో ఒక వీడియో చేసిన. దానికి 40-50 వేల వ్యూస్ వచ్చినాయి. దాంట్లో ఒక 500 నుంచి 1000 మధ్య ఫేక్ కామెంట్స్ వచ్చినాయి. ఫేక్ కామెంట్స్ అంటే ఎవరైతే యాప్ వాళ్ళకి సంబంధించి రివ్యూస్ ఇస్తారో వాళ్ళు దాని కింద కామెంట్స్ పెట్టడం అయితే కొంతమంది బ్యాడ్స్ పెట్టిర్రు, లేకపోతే ఈ విధంగా పెట్టిర్రు. లేకపోతే ఇప్పుడు నేను ఎర్నిజీ24 గురించి ఫ్రెష్గా ఒక వీడియో చేస్తే పాజిటివ్గా చెప్తే ఎన్ని వ్యూస్ వచ్చినాయో దానికి తగ్గట్టు అమౌంట్ ఇస్తారనమాట. ఇప్పుడు 10,000 వచ్చినాయి అనుకో, దానికి ఒక 2,000 3,000. ఒకవేళ లక్ష వ్యూస్ వచ్చినాయి అనుకో, దానికి 10,000 15,000 లేకపోతే 20,000 వరకు అమౌంట్ ఇస్తామంటారు. నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను ఎర్నిజీ గురించి కాకుండా ఏ యాప్ అయినా రియల్ ఉంటే రియల్ అంట, లేకపోతే ఫేక్ ఉంటే ఫేక్ అని చెప్తా. ఎర్నిజీ24 అనేది నేను డౌన్లోడ్ చేసిన పేమెంట్ దాంట్లో ఒక సబ్స్క్రిప్షన్ తీసుకొని మరి దాని గురించి చెప్పడం అయితే జరిగింది. ఫస్ట్ ఇది రియల్ ఫేక్ అని అంటే 100% ఎవరైతే డబ్బులు సంపాదించుకొని వెళ్దాం అనుకుంటారో వాళ్ళకి డబ్బులు కట్టి వెళ్ళాలి. డబ్బులు కట్టడం ఇప్పుడు ఎవరన్నా పని చేసి పైసలు తీసుకోవాలి, కానీ పైసలు ఇచ్చి మరి పని చేసి తర్వాత పైసలు ఇస్తాము అంటే అది రియల్ ఫేక్ అనేది మీకే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 499 రూపాయలు కట్టాలి. కట్టి క్యాప్చర్స్ ఎంట్రీ చేసి నువ్వు నెల రోజులు కష్టపడ్డావు. నెల రోజులు కష్టపడ్డానికి ఒక 10,000 రూపాయలు వచ్చినాయి. ఫస్ట్ నువ్వు 499 రూపాయలు కట్టేటప్పుడు కింద నోట్ ఏమి ఇచ్చినావు? ఫస్ట్ 499 ఇచ్చినట్టే పెద్దగా నంబర్ రేసి ఇవ్వచ్చు కదా. కింద మేము 6,999 రూపాయలు దీనికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ ప్లాను. దీంట్లో మీరు స్టాండర్డ్కి సంబంధించిందా, లేకపోతే ప్రోవా, లేకపోతే సిల్వరా, మీరు ఏది తీసుకుంటున్నారో దాని తగ్గట్టు పెద్దగా అమౌంట్ వేసి ఇచ్చిన దగ్గరనే మీరు సంపాదించిన దాంట్లోకి ఇంత అమౌంట్ కట్ చేసుకుంటాము. ఇప్పుడు 499 రూపాయలు కట్ చేసుకుంటే తర్వాత 6,500 రూపాయలు కట్ చేసుకుంటామని అక్కడే ఇవ్వచ్చు కదా. అక్కడ ఇవ్వకుండా మీరు ఏదైతే డబ్బులు సంపాదించుకుంటారో దాంట్లోకి మేము మెల్లమెల్లగా కట్ చేసుకుంటాము. ఎందుకంటే మీకు నొప్పి తెలియకుండా మేము చేస్తాము పద్ధతి అన్నట్టు మీరు అక్కడ మెన్షన్ చేసారు. అదే పెద్దగా 499 రూపాయలు లేకపోతే 3,099 రూపాయలు వేసిరు కదా. ఆ విధంగానే వేస్తే అక్కడ ఫస్టే తీసుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకుంటుండే, లేకపోతే తీసుకునే వాళ్ళు తీసుకోకపోవు కదా. ఇక్కడ స్కిల్స్ గురించి వచ్చేటోళ్ళు అసలు రానే రారు. దాంట్లో ఎవరైతే క్యాప్చర్ టైపింగ్ ఎర్నింగ్ చేసుకొని సంపాదించుకుందామని వస్తారో వాళ్ళేమో ఉంటారు కదా. ఒకవేళ వాళ్ళు కొద్దిగా ఎడ్యుకేట్ కాకుండా ఆటోపే ఆప్షన్ గురించి వాళ్ళకి తెలియలేదు అనుకోండి, ఆటోపే ఆప్షన్ పెట్టారు అనుకోండి, డబ్బులన్నీ కలస్ అయిపోతాయి కదా. మీరు ఇచ్చే 75 రూపాయలకి 1000 క్యాప్చర్కి 75 రూపాయలు ఇస్తున్నారు. మళ్ళీ తర్వాత ప్రో లెవెల్కి పోతే 1500 క్యాప్చర్కి 75 రూపాయలు ఈ విధంగా ఇస్తున్నారు కదా. ఒక 10,000 రూపాయలు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే 75 రూపాయలు 1000కి ఇస్తున్నారు. లేకపోతే అట్లా 10,000 రూపాయలు సంపాదించుకోవాలంటే ఎన్ని వేల క్యాప్చర్లు ట్రైప్ చేయాలి. ఒకవేళ మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్యాప్చర్కి సంబంధించింది అయితే మీరు ఫ్రీగా వర్కర్స్ మీకు దొరుకుతున్నారు కదా, ఎవరైతే పని చేసేటోళ్ళు మీకు దొరుకుతున్నారు కదా, వాళ్ళకి 75 రూపాయలు కాకుండా 50 రూపాయలు ఇచ్చి పని చేయించుకోండి. ఎందుకంటే ఇక్కడ మీరు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసేసి ఫ్రీగా 50 రూపాయలు ఇచ్చి చేయించుకోండి. ఆ విధంగా మీకు లక్షల మంది ఇన్కమ్ సోర్స్కి సంబంధించిన వాళ్ళు అటు మీకు ఇన్కమ్ జనరేట్ చేస్తారు, వాళ్ళు జనరేట్ చేసుకుంటారు కదా. ఆ విధంగా కాకుండా మీకు సబ్స్క్రిప్షన్ పెట్టి మీరు ఇందులో స్కిల్స్ నేర్చుకోవచ్చు, క్యాప్చర్ ఎంట్రీ చేసుకోవచ్చు అని ఈ విధంగా చెప్తారు. ఎవరైతే యాప్లో యూట్యూబ్లో రివ్యూస్ ఇస్తాడో వాళ్ళు 2 రకాలు ఇస్తారు. ఒకటి ప్రమోషన్ ద్వారా అంటే యాప్ సంబంధించిన డబ్బులు తీసుకొని ఇస్తారు, కొందరు జెన్యూన్ ఇస్తారు. నేనైతే జెన్యూన్గా చెప్పిన. నాలాంటి వాళ్ళు జెన్యూన్గా చాలామంది చెప్టర్లు ఉన్నారు తెలుగులో చూద్దా. హిందీ వాళ్ళకి మీరు ట్రై చేసుకోండి. అదేవిధంగా ఈ పేడ్ కామెంట్స్ ఉంటాయో వాళ్ళకి హిందీ వాళ్ళకి మీరు బ్యాడ్గా చెప్పిన వాళ్ళకి పెట్టుకోండి. తెలుగులో అయితే ఎవరు బుల్లుపడరు. సంబంధించి మీరు ఈ వీడియోకి సంబంధించి స్ట్రైక్ వేసేసుకుని నాకు పర్లేదు. ఇట్లాంటి ఛానల్ ఈ ఛానల్ పోతే ఇంకో ఛానల్ పోతే 100 ఛానల్ క్రియేట్ చేసుకుంటా. ఒకసారి కంటెంట్ మన దగ్గర అంటే మనకి సబ్స్క్రైబర్స్ ఒక్కసారి టచ్ వచ్చిందంటే ఎన్ని ఛానల్ కాదు 1000 ఛానల్స్ క్రియేట్ చేసినా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఎందుకంటే దీని గురించి చెప్తున్నా. ఫస్ట్ సబ్స్క్రైబర్స్కి ఏం చెప్తున్నాను అంటే ఫస్ట్ దీంట్లో మీరు డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టిన తర్వాతనే మీరు డబ్బులు సంపాదించాల్సి ఉంటుంది. ఒక్కసారి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక మీరు ఫోన్పేతో చేస్తే, ఫోన్పే కానీ గూగుల్ పేతో పేమెంట్ చేస్తే అక్కడ మీరు ఆటో సబ్స్క్రిప్షన్ యాప్ ఉంటుంది కదా, ఆటో సబ్స్క్రిప్షన్ యాప్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇట్లాంటి యాప్స్లకి దిగండి. ఇట్లాంటివి వీళ్ళకి సంబంధించిన యాప్ ఏంటంటే ఎర్నిజీ24 యాప్ ఉంది, అదేవిధంగా ప్రీమియం 24 యాప్ ఉంది. సేమ్ టు సేమ్ ఉంటాయి. కాకపోతే దీంట్లో ఏంటంటే 100% మీకు ఎర్నింగ్ చేసుకున్నది కట్ చేసుకున్న 50% కట్ చేసుకున్న అమౌంట్ 50% మాత్రం బ్యాంకులకు కంపల్సరీ ఇస్తారు. ఒక రోజు ఇన్కమ్ ఉందైనా అమౌంట్ అయితే
కంపల్సరీ వస్తుంది. మాకు పర్లేదు డబ్బులు కట్ చేసుకున్నా పర్లేదు, మనకి మా బ్యాంక్ నుంచి 499 కట్ అవుతుంది. మళ్ళీ మేము డబ్బులు సంపాదించుకున్నాక దాంట్లో నుంచి కట్ చేసుకుంటారు. కాకపోతే అమౌంట్ జెన్యూన్గా ఇస్తున్నారు కదా అని అంటే మీరు డౌన్లోడ్ చేసుకొని వాడుకోండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. మళ్ళీ కామెంట్ సెక్షన్లోకి వచ్చి మేము ఈ యాప్ ద్వారా మీరు చెప్పారని డౌన్లోడ్ చేసుకున్నాము, ఎర్నింగ్ చేసుకున్నాము, ఇప్పుడు మా బ్యాంక్ నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి అని అంటే నాకు మాత్రం సంబంధం లేదు. ఈ యాప్ నుంచి నేను ప్రమోషన్ నుంచి డబ్బులు తీసుకోలేదు, నాకు యాప్ ప్రమోషన్ ఇవ్వలేదు. ఇంతకుముందుకి చెప్పిన యాప్స్లలో సుధా ఆ విధంగానే చెప్పిన. ఎందుకంటే జెన్యూన్ ఉంటే జెన్యూన్ చెప్తా, ఫేక్ ఉన్నాయి అంటే ఫేక్ చెప్తా. ఒకవేళ నాకు ఫేక్ యాప్కి సంబంధించిన ప్రమోషన్ వచ్చినాయి, మీరు దీంట్లో డౌన్లోడ్ చేసుకోండి వాడుకోండి, మీరు డబ్బులు సంపాదించుకుంటారంటే అక్కడ మీరు సంపాదించుకోరు, నేను సంపాదించుకుంటే యాప్ సంపాదించుకుంటాడు. కానీ మీ లాస్ ఏంటి? మీరు ఒక్కొక్కరు 500 అట్లా కడితే ఒక 10,000 మంది కట్టారు అనుకోండి, ఎన్ని డబ్బులు అయితే ఆలోచించుకోండి. ఏ యాప్ అయినా సరే బల్క్ మెంబర్స్ని చూస్తుంది, ఒక్కొక్క కస్టమర్ని ఒక్కొక్క ఇన్కమ్ సోర్స్లో ఇక్కడ చూస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కరి నుంచి 500 అంటే 50,000 మంది లేకపోతే 1,00,000 మంది ఉన్నారు అనుకోండి, ఈ విధంగా ఆలోచిస్తుంది. నా సొంటోనికి ఒక్కొనికి 10,000 ఇచ్చారు అనుకో, యాప్ గురించి ప్రమోట్ చేసిన అనుకో, 10,000 మంది అలా పోయారు అనుకో, అక్కడ నాకు ఇచ్చింది 10,000, కాకపోతే 10,000 మంది 500 ఇట్లా ప్రమోషన్ ద్వారా వెళ్ళారు అనుకోండి, అట్లా లాస్ అవుతుంది. నాకు ప్రమోషన్స్ అవసరం లేదు అని నేను జెన్యూన్గా చెప్పడం అయితే జరిగింది. Earn-Easy24 అనేది పేమెంట్ ఇస్తుంది, కాకపోతే పేమెంట్ మీరు 499 ఇచ్చారు అనుకోండి, దాంట్లో మీరు ఫోన్పేకి సంబంధించిన ఆటోపే ఆప్షన్ ఆఫ్ చేసుకోండి. తర్వాత మీరు 10,000 సంపాదించుకుంటే మీ బ్యాంక్ అకౌంట్లోకి 5,000 రూపాయలు వస్తుందని పెట్టుకోండి. తర్వాత ఫస్ట్ ఇది వచ్చేసి ఇన్కమ్ సోర్స్కు సంబంధించింది యాప్ కాదు, ఇక్కడ స్కిల్స్ నేర్పిస్తున్నామని చెప్తారు. వాళ్ళు స్కిల్స్ అనేది బాగానే ఉంటుంది, కాకపోతే వాళ్ళు నేర్పించేదానికి యూట్యూబ్లో చూద్దా నంబర్ ఎక్కువ దొరుకుతాయి, దానికంటే మంచివి దొరుకుతాయి. మళ్ళీ యూట్యూబ్లో దొరకనిస్తే వీళ్ళు నంబర్ ఎక్కువ చెప్తారు. ఈ వీడియో ఇంతే. వీడియో అనేది ఏంటంటే రియల్ ఫేక్ అనేది లాస్ట్ కన్క్లూజన్ ఇవ్వాలి కాబట్టి 100% పేమెంట్ అయితే ఇస్తుంది. కాకపోతే వీళ్ళు తెచ్చిన సబ్స్క్రిప్షన్ యాప్, వీళ్ళు ఎవరైతే డబ్బులు సంపాదించుకునేందుకు మేము ఈ యాప్ క్రియేట్ చేసినామంటే మాత్రం అది రియల్ కాదు. ఎందుకనంటే దీంట్లో వాళ్ళు స్కిల్స్ నేర్పిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళు ఏంటంటే ఆ 499 రూపాయల కింద ఒక నోట్ రాసిరు కదా, దాన్ని ఒక పెద్ద నంబర్ లెక్క 499 పక్కకి దాని కిందనే పెట్టాలి. 6,999 రూపాయలు మీ అకౌంట్ నుంచి కట్ చేస్తాము అనేది అది పెడితే మంచిగా అందరికీ యూజ్ అవుతుంది.